లక్ష్మీ సరికొండ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను యమ్మీ నెత్తల పులుసు అయితే చేయబోతున్నాను. నోరైతే మామూలుగా ఊరట్లేదు. నేను దీనికోసం ఫిష్ మార్కెట్ వెళ్ళి యాక్చువల్లీ నాకు నెత్తలు అనేది నా మైండ్లోనే లేదు ఈరోజు చేయాలని. జస్ట్ ఫిష్గా తెచ్చుకుందామని వెళ్ళాను. వెళ్తే అక్కడ నెత్తలు కనబడ్డాయి. నాకు నెత్తలు అంటే పిచ్చ ఇష్టం అనమాట. సో ఇవి రెగ్యులర్గా మా ఏరియాలో అయితే దొరకవండి. సో ఆ రోజైతే ఆ నెత్తలు తీసుకొని వచ్చారు వాళ్ళు. సో నేనైతే 1 కేజీ తీసుకుని 1 కేజీకి చాలా వస్తాయండి నెత్తలు. సో నేను కొంచెం అయితే పక్కకు పెట్టుకొని ఫ్రై చేసుకొని కొంచెం అయితే పులుసు పెట్టుకున్నాం. పులుసులోకి మనకి ఆనియన్స్, మెంతులు, జీలకర్ర, లవంగ, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కావాలి. ఇంటికి వచ్చిన తర్వాత నెత్తలు నీట్గా క్లీన్ చేసుకొని దానికి పసుపు, ఉప్పు, కారం అవన్నీ పట్టించి పక్కకు పెట్టానమాట. అండ్ ఈ లోపు నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేసి పక్కకు ఉంచుకున్నాను. దాని చింతపండు కూడా కావాలి కాబట్టి. సో అది అంతా అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్ అవి కట్టింగ్ అనేది చేసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు కనుక ఒకవేళ మనకి రెడీగా లేకపోతే మనం కొంచెం వేడి చేసుకోవచ్చు అన్నది. చింతపండు నానబెట్టింది పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుంటే తొందరగా గుజ్జు వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే గబగబా చేసేసుకోవాలని చెప్పి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశా. సో ఇప్పుడైతే బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, యాక్చువల్లీ కర్రీ నేను కాదు, నాకన్నా నేను చాలా బాగా మా శివ చేస్తాడనమాట. సో శివ అంటే మా హస్బెండ్. సో తనైతే చేస్తాడు. సో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి కొంచెం మెంతులు అందులో వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. చూడండి మెంతులు అవి బాగా నీట్గా వేసి దాని తర్వాత అందులో జీలకర్ర, లవంగాలు అవి కొంచెం వేసేసి దానిలో మరీ బ్రౌన్ కలర్ కాదనమాట, కొంచెం వేయించుకోవాలి బాగా నీట్గా. నేను చూపిస్తాను. అవి ఏంటంటే మనం నెత్తల పులుసులోకి ఇవి మిక్సీ కొట్టుకోవాలన్నమాట. సో ఇవైతే నీట్గా వేయించేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం మిక్సీ పెట్టుకుంటే ఆ గుజ్జు అనేది మనం పులుసులోకి ఆ పేస్ట్ అనమాట, ఆ పేస్ట్ అనేది మనం పులుసులోకి వాడుకుంటాం. సో చూసారు కదా, నేను జస్ట్ ఆనియన్, మెంతులు, జీలకర్ర ఈ కొంచెం 2 లవంగాలు 2 or 3 వాటి వరకు బాగా మగ్గనిస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం సపరేట్గా ఇంకొన్ని ఆనియన్స్ కూడా మనం పులుసులోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే గ్రేవీ మనకి చాలా చిక్కగా వస్తుంది అనమాట. సో దానికోసం అదొక ట్రిక్ అనమాట. ఇవైతే బాగా మగ్గిపోతున్నాయండి, బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం నీట్గా అవి తీసేసుకొని సో ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అవి చల్లగా అయ్యే వరకు మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో ఈలోపు చింతపండు కూడా మంచిగా ఉడికిపోయిందండి. దాన్ని గుజ్జు తీసుకొని రెడీగా ఉంచుకోవటం నెక్స్ట్ చేయాల్సింది. సో ఇదైతే పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇది మిక్సీ చేసుకో. సో అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని అయితే సైడ్కి పెట్టేద్దామండి, ఎందుకంటే అవి చల్లగా అయిపోవాలి. నెక్స్ట్ బాండీలో మనం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచుకొని దాంట్లో ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ నీట్గా వేయించుకోవాలన్నమాట. అది మంచి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఎప్పుడైనా మనకి పులుసు కర్రీలో ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్కి రావాలి కంపల్సరీ. అది వచ్చిన తర్వాత దానిలో కొన్ని పచ్చిమిర్చి, 2 చీలికలు అండ్ కొంచెం కరివేపాకు అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా మగ్గిపోవాలన్నమాట. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈలోపు మనం ఇందాక ఆనియన్స్ అవి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం, వాటిని మనం నీట్గా మిక్సీ కొట్టేసుకుందామండి. ఇది మిక్సీ కొట్టేసుకొని అది పేస్ట్ రెడీ అయిపోద్ది కదా, తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఈ మిక్సీ అయితే కొట్టేసుకున్నాం, అది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఆనియన్స్ చూసారు కదా, దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా ఇందాకే వేసేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఆ తాలింపులోనే వేసేసి బాగా మగ్గే వరకు మనం కలబెడుతూ ఉండాలన్నమాట. సో పేస్ట్ అయితే అందులో వేసేసి నీట్గా కలబెట్టుకోవాలండి. ఇది కూడా కొంచెం ఒక 2-3 minutes అనమాట, అట్లా కొంచెం వేగాలి. వేగితే ఏంటంటే ఆ వాసన అనేది పోయిద్ది అనమాట నీట్గా. సో ఒక 2 minutes సరిపోయిద్దండి మనకి వేగడానికి.
చూసారుగా ఎలా వేగిపోయిందో, మంచిగా నూనె అంతా బయటకు వచ్చేసిందండి. సో ఇది వేగిపోయింది కాబట్టి దీంట్లోకి మనం నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని నీట్గా కలిపెట్టుకొని ఒక 2 మినిట్స్ అనేది మనం పక్కకు ఉంచుకుందాం అన్నమాట. సో ఈ 2 మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలోనే మనం కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా అందులో కలబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇవి 2 కొంచెం పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ కలబెట్టుకున్న తర్వాత మనం కారం మసాలా వేసుకొని కూడా కలబెట్టుకొని, నేను యాక్చువల్లీ కారం మసాలా అనేది కెమెరా ఆన్ చేశాను అనుకొని మర్చిపోయానంటే అది ఆన్ చేయలేదు. సో అదైతే షూట్ చేయలేదు నేను. సో మీరు కొంచెం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కారం అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని దీనిలోనే కలబెట్టుకోండి. ఈలోపు ఇది మగ్గేలోపు మనం చేపల పులుసు, అదే నెత్తల పులుసులోకి నేను చింతపండు నానబెట్టుకున్నాము. ఆ చింతపండు గుజ్జు అనేది మనం నీట్గా పక్కకు గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకుందాం, కలబెట్టుకోను అనమాట. నెత్తలు చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీటికి ఉప్పు, కారం, మసాలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు ఒక 2 డేస్ తర్వాత కూడా దాన్ని వాడుకోవచ్చు అనమాట. వీటికి ఉప్పు, కారం, పసుపు ఇంకా అంతే అండి, అంతకన్నా అవసరం లేదు. వీలైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. సో నేను చెప్పాను కదా కారం అవి కూడా నేను వేసానండి అని. ఇంకా చింతపండు పులుసు అనేది నేను గుజ్జు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా కదా, అదైతే అందులో పోసేసి మంచిగా కలబెట్టేసుకున్నాం అనుకోండి. మంచిగా అంటే ఎంత పులుసు కావాలో అంతవరకు మాత్రమే పోసుకోండి. పులుపు అనేది ఎక్కువ అయిపోతే కూడా ఎక్కువ తినలేము. కొంతమంది పులుపు బాగా ఇష్టపడతారు. సో నేనైతే మీడియం, ఎక్కువగా తక్కువ కాదు పులుపు. సో అలా బుడగలు వచ్చి పులుసు ఉడికిపోయింది అన్నప్పుడు మనం నెత్తలు వేసుకోవాలి. ఎందుకంటే నెత్తలు తొందరగా ఉడికిపోతాయి. వీటిలో నెత్తలు వేసి ఇచ్చేసామంటే మనకి పులుసు, కారం అవి పచ్చివాసన వస్తే ఈ నెత్తలు ఉడికిపోతాయి. సో ఎప్పుడూ ఆ పొరపాటు చేయకండి. ఫస్ట్ పులుసు అంతా ఉడికిన తర్వాత దాని తర్వాత నెత్తలు వేసి ఒక 5 మినిట్స్ ఉంచారనుకోండి, మంచిగా నెత్తలు ఉడికిపోతాయి. అదంతా నెత్తలు 5 నిమిషాలు కూడా పట్టదండి ఉడకడానికి. సో చూడండి ఎంత బాగా బుడగలు వచ్చేసి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. సో మనకి మంచిగా పులుసు ఉడికిపోయింది అన్నమాట. దాని అర్థం నీట్గా నెత్తలు తీసుకొని అందులో వేసేసి కలబెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మంచిగా ఆ నెత్తలకి ఆ పులుసు అంతా పట్టాలన్నమాట. పట్టే వరకు మీరు నీట్గా ఒక 1 మినిట్ అట్లా కలబెట్టేసుకొని ఉంచుకోండి, పడతాయి. దాని తర్వాత అదిగో చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. మీకు అది ఓకే, నాకైతే అది ఓకే. మీకు పులుసు అనుకుంటే ఓకే అండి, లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పర్లేదు. మాకైతే కొంచెం గట్టిగా పులుసు ఉంటేనే బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్. కొంతమందికి అయితే బాగా జోరు పులుసు ఇష్టం. దీనికి రాగి సంగటి వాటిలలోకి చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ కొంచెం గరం మసాలా లాస్ట్లో టచ్అప్ లాగా కొంచెం వేసేసి పెట్టాను. ఎస్, మన నెత్తలు అయితే ఉడికిపోయినాయి కూడా అండి. చూస్తుంటేనే చూడండి ఎంత నోరు ఊరుతుందో. నెత్తలు ఉడికిపోయాయి. అది ఎంత 5 మినిట్స్ కూడా పట్టదు మనకి నెత్తలకి. ఈజీగా టేస్టీగా 5 మినిట్స్లో రెడీ అయిపోయే నెత్తలు పులుసు అనేది నేను మీకు చూపించాను. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే కంపల్సరీ ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇంకా ఉడికిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసి నేను బంద్ చేశాను అనమాట. ఒక కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయినా ఉంచండి. అయితే చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయింది, ఇట్లా పట్టుకోగానే వచ్చేసింది. సో వేడి అన్నంలో నెత్తల పులుసు వేసుకొని తింటే ఉంటుంది. ఇంకా వైట్ రైస్ కన్నా మీరు రాగి సంగటి నెత్తల పులుసు ట్రై చేయండి, మళ్ళా వదలరు అనమాట. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.